రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న ముదిరాజులకు జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ సీట్లను కేటాయించాలని డిమాండ్ చేశారు ముదిరాజు సంఘ నాయకులు. బీసీ డి నుంచి బీసీ ఏకు మార్చే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ముదిరాజు కార్పొరేషన్ ని ఏర్పాటు చేసి అభివృద్ధికి చేయూతనివ్వాలని కోరారు. ముదిరాజుల భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించేందుకు ఈ నెల 25న ఎమ్మెల్సీ బండా ప్రకాష్ ఆధ్వర్యంలో ముదిరాజు ప్లీనరీని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. కార్యక్రమం ముదిరాజు సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈరోజు పీడింపబడుతున్నటువంటి జాతులు కూడా కొన్ని తెలంగాణలో ఉన్నాయి. ఈరోజు వాళ్ళు 1,00,000 మందితో మీటింగ్ పెట్టుకోవాలంటే వాళ్ళ జనాభా 2,000, 3,000 ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఈ తెలంగాణలో. ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం ఏంటంటే రాజ్యాంగం ప్రకారము ఈరోజు దామాషా ప్రకారము జనాభా దామాషా ప్రకారం మేము అడుగుతూ ఉన్నాం ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలను కూడా మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం 56 లక్షల మంది ముద్రాలను ఈరోజు మాకు దామాషా ప్రకారం మాకు సీట్లు కేటాయించాలి, మమ్మల్ని రాజ్యాధికార దిశగా నడిపించాలి, అవసరమయ్యే విధంగా మాకు మంచి అకామిడేట్ చేయాలి. రాజ్యాధికారంలో కూడా మేము భాగస్వామ్యం కావాలి. ఒక చేపలు పట్టే వ్యక్తి కూడా ఈరోజు అసెంబ్లీకి పోవాలి. అదేవిధంగా ఈరోజు చేపలు పట్టే వ్యక్తి కూడా ఈరోజు చట్టసభలకు పోవాలి, పెద్దల సభలకు పోవాలి, రాజ్యసభకు పోవాలి, ఒక ఎంపీ కావాలని చెప్పి ఈరోజు మేము ఆశిస్తున్నాం, ఆకాంక్షిస్తున్నాం. మా జాతి ఈరోజు వెయిట్ చేస్తూ ఉన్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు అండి మేము కంటిన్యూస్గా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం కోసం ఈరోజు 64 మంది మా ముదిరాజు బిడ్డలు ఈరోజు బలయ్యారు. ఓ కానిస్టేబుల్కి ఇస్తే తుపాకీ తూట ఈరోజు కాల్చుకొని చనిపోవడం జరిగింది. ఈరోజు చాలామంది లాఠీ దెబ్బలు తిన్నారు, చాలామంది ఈరోజు జైలు పాలయ్యారు. నెల 25న శుక్రవారం రోజున బేగంపేటలో ఉన్నటువంటి పైగా ప్యాలెస్లో ముదిరాజు ప్లీనరీ అనేది జరపబడతా ఉంది. ముఖ్యంగా ఈ ప్లీనరీలో తెలంగాణ ముదిరాజు మహాసభ మండల స్థాయి, అదేవిధంగా మున్సిపాలిటీ స్థాయి, జిల్లా స్థాయి, కార్పొరేషన్ స్థాయి, రాష్ట్ర స్థాయి కమిటీలన్నీ కూడా ఒకే దగ్గర వేదిక దగ్గర కూర్చొని అందరి సమిష్టి నిర్ణయంతో ముదిరాజులకు భవిష్యత్ కార్యాచరణను నిర్దేశించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ ప్లీనరీకి తెలంగాణ ముదిరాజు మహాసభ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజు గారు అధ్యక్షత వహించబోతూ ఉన్నారు. ఈ యొక్క ప్లీనరీలో ముఖ్యంగా మేము పెట్టేటటువంటి డిమాండ్లు ఇప్పుడు వచ్చేటటువంటి అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణలో అత్యధిక జనాభా ఉన్నటువంటి మహబూబ్ నగర్ ఉమ్మడి, అదేవిధంగా ఉమ్మడి మెదక్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో అత్యధిక జనాభా ఉన్నది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ముదిరాజు అభ్యర్థులకు ముఖ్యంగా ప్రతి పార్టీ నుంచి కూడా ప్రతి ఉమ్మడి జిల్లాకు 2 అసెంబ్లీ సీట్లు కేటాయించాలని అన్ని పార్టీ అధ్యక్షులకు మేము విన్నపాలు చేస్తూ ఉన్నాం.